హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనము ఫైనల్లీ పార్ట్ 4కి వచ్చేసాము. పార్ట్ 4 ఆఫ్ ద ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ పీవైక్యూ సిరీస్లో ఉన్నామండి. సో దీంతో మనం టోటల్గా 138 ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ విచ్ హ్యావ్ బీన్ రిపీటెడ్ అండ్ ఆల్సో ఇవన్నీ కూడా 2019 నుంచి 2025 వరకు వచ్చినటువంటి ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట. సో లెట్స్ సీ. Select the most appropriate meaning of the given idiom. Feast one's eyes on అంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ అరేంజ్ డెలిషియస్ మీల్, గేజ్ ఎట్ సంథింగ్ విత్ ప్లెజర్, ప్రిపేర్ ఎ రేర్ డెలికసీ, నోటీస్ సంథింగ్ అలార్మింగ్. సో ఫీస్ట్ అంటేనే సంథింగ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ పాజిటివ్ థింగ్. సో సంథింగ్ అలార్మింగ్ అయితే కాదు, ప్రిపేర్ ఏ రేర్ డెలికసీ అయితే కాదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి అయ్యి ఉంటుందన్నమాట. సో బేసికల్లీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఫీస్ట్ అంటే వీఆర్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అబౌట్ డిన్నర్ ఆర్ లంచ్. సో ఇదైతే కాదు. వన్స్ ఐజ్ ఆన్ అంటే దేన్నైనా సరే ఒక ఆనందంగా, ఒక ప్లెజర్తో, ఒక తనివి తీరా చూడటం అనమాట. సో గేజ్ సంథింగ్ విత్ ప్లెజర్. సో లుకింగ్ ఎట్ సంథింగ్ విత్ గ్రేట్ ప్లెజర్, హ్యాపీనెస్ ఆర్ సమ్ అడ్మిరేషన్ అని చెప్పచ్చు అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూస్తే వీ ఫీస్టెడ్ అవర్ ఐస్ ఆన్ ద బ్యూటిఫుల్ సన్సెట్. సో ఆ సన్సెట్ని మేము చాలా ప్లెజర్ఫుల్గా అంటే లైక్ చాలా తనివి తీరా చూసాము హ్యాపీనెస్తో అని చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, కోల్డ్ కంఫర్ట్. కోల్డ్ కంఫర్ట్ అంటే అర్థం ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి. అన్బేరబుల్ వెదర్, ఎంజాయ్మెంట్ ఇన్ ద హిల్స్, వెరీ సూదింగ్, వెరీ లిటిల్ సాటిస్ఫాక్షన్. సో దీనికి సూట్ అయ్యేటువంటి ఆప్షన్ ఈజ్ వెరీ లిటిల్ సాటిస్ఫాక్షన్. బేసికల్లీ కోల్డ్ కంఫర్ట్ అంటేనే కొంచెం ఎలా చెప్పాలంటే కఠినత్వం, అంటే కంప్లీట్గా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ తను ఇచ్చినటువంటి కోల్డ్ కంఫర్ట్ అంటే సాటిస్ఫాక్షన్ అనేది కంప్లీట్గా లేదు, ఒక ఓదార్పు అనేది లేదు అని చెప్పచ్చంట. అంటే లేదా పెద్దగా ఉపయోగం లేనిది అని మనము చెప్పచ్చు, ఎస్పెషల్లీ ఇన్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్, హిజ్ అపాలజీ వాజ్ కోల్డ్ కంఫర్ట్ ఆఫ్టర్ ద లాస్. అంటే ఓడిపోయిన తర్వాత ఆడొచ్చి సారీ చెప్పినా కూడా అది పెద్ద మనకి ఓదార్పుని అనేది మనకి ఇవ్వలేదన్నమాట. కోల్డ్ కంఫర్ట్ అంటే అంతగా మనకి సాటిస్ఫాక్షన్ లేకపోవడం, ఇవ్వకపోవడం, అంత ఓదార్పుని మనకి తీసుకురావకపోవడం అన్న. అన్బేరబుల్ వెదర్ అయితే కాదు, హిల్స్ గురించి మాట్లాడలేదు, వెరీ సూదింగ్ అయినా కాదు. బికాస్ కోల్డ్ కంఫర్ట్ అంటేనే ఈ కోల్డ్ అనే వర్డ్ కూడా ఎక్కువగా మనము కఠినంగా ఉండడం లేదా అంత పట్టనట్టు ఉండే వాళ్ళకి యూస్ చేస్తాం కాబట్టి వెరీ లిటిల్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వీ హ్యావ్ క్యాట్స్ పా. ఇచ్చినటువంటి ఆప్షన్స్: ఎ పర్సన్ యూజ్డ్ యాజ్ అ టూల్ బై అనదర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్, టు అటాక్ సమ్వన్, మూవ్ ఎట్ అ ఫాస్ట్ పేస్. క్యాట్స్ పా ఇక్కడ క్యాట్స్ పా అనేది మూవ్ అట్ ఫాస్ట్ పేస్ అయితే ఖచ్చితంగా కాదు, అండ్ అటాకింగ్ సమ్మన్ అయితే కాదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. సి, క్యాట్స్ పా అనే రిప్రజెంటేషన్ని బేసికల్గా మనము ఎ పర్సన్ యూజ్డ్ యాజ్ ఎ టూల్ బై సమ్వన్ ఎల్స్ అంటే వాళ్ళ యొక్క స్వతహాగా వాళ్ళ యొక్క స్వయం ఫలం కోసం అవతల వాళ్ళని యూజ్ చేసుకునే వాళ్ళు, అంటే ఇతరుల చేతిలో దే బికమ్ లైక్ అంటే కీలు బొమ్మ అంటాం కదా. సో అ పర్సన్ యూజ్డ్ బై సమ్వన్ ఎల్స్ ఫర్ దేర్ ఓన్ పర్పస్ అని చెప్పి మనము చెప్పచ్చు అనమాట. ఓకే, సో అంటే వేరే వాళ్ళని యూటిలైజ్ చేసుకోవడం జస్ట్ వాళ్ళ సొంత స్వలాభం కోసం అని చెప్పచ్చు. సో ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ అయితే కాదు. సో క్యాట్స్ పాకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే హీ బికేమ్ ఏ క్యాట్స్ పా ఇన్ దేర్ ప్లాన్. అంటే వాళ్ళ యొక్క పథకంలో ఇతను ఒక క్యాట్స్ పా అయిపోయాడు, అంటే ఒక యూస్ఫుల్ అంటే ఒక పనిముట్టుగా అయిపోయాడు, లేదు అంటే ఒక కీలు బొమ్మగా అయిపోయాడు, జస్ట్ వాడిని ఒక పప్పెట్ లాగా చేసి వాడుకున్నారు అని చెప్పచ్చు. నెక్స్ట్ చూస్తే ఇన్ ది లైమ్ లైట్. సో ఇన్ ది లైమ్ లైట్కి ఇచ్చినటువంటి ఆప్షన్స్: అబౌట్ టు సక్సెస్ఫుల్, ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఎ వెల్ లిట్ రూమ్, ఇన్ ఎ వెల్ లిట్ రూమ్, ఎ వెల్ కెప్ట్ సీక్రెట్. లైమ్ లైట్ అంటేనే ఫోకస్ అవ్వడం. సో సీక్రెట్ కాదు, రూమ్లో లైట్ గురించి అయితే మనం మాట్లాడలేదు. లైమ్ లైట్ అంటే లైమ్ లైట్ ఎట్లా ఉంటుందండి, ఒక ఫోకస్ అనేది పడుతుంది కదా, దాన్ని లైమ్ లైట్లోకి రావడం అని అంటాం. సో ఆ రకంగా చూసుకున్నట్టయితే
బీయింగ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సక్సెస్ గురించి అయితే ఇక్కడ ఎక్కడ మాట్లాడలేదు. లైమ్ లైట్లోకి రావడం అంటే అందరి దృష్టిని అట్రాక్ట్ చేయడం, ఆకర్షించడం. సో ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ద విన్నర్ వాజ్ ఇన్ ద లైమ్ లైట్ అంటే ఆ యొక్క విజేత, ఆ యొక్క పర్సన్ హూ హాజ్ వన్, అతను అందరి దృష్టిని ఆకర్షించాడు. ఓకే, సో ద బ్యూటిఫుల్లీ డ్రెస్డ్ గర్ల్ వాజ్ ఇన్ ద లైమ్ లైట్ ఇన్ ద పార్టీ అని చెప్పొచ్చు. సో ఆమె యొక్క ద బ్యూటీ ఆఫ్ ద గర్ల్ వాజ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ గివ్స్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఈడియం అంటున్నాము. ఐ ఆమ్ వర్కింగ్ ఆన్ టూ మెనీ ప్రాజెక్ట్స్. ఐ థింక్ ఐ హ్యావ్ బిటన్ ఆఫ్ మోర్ దెన్ ఐ కెన్ చ్యూ. సో ఈ సెంటెన్స్ చూస్తే, సెంటెన్సెస్ ఇవ్వడం వల్ల మనకు ఉపయోగం ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ అంటే, ఇలాంటి క్వశ్చన్స్ ఫాస్ట్గా ఆన్సర్ చేయగలుగుతాము. బికాజ్ ఆ మీనింగ్ అనేది సగం సెంటెన్స్లోనే అర్థమైపోతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి. నాట్ ఏబుల్ టు ఫినిష్ వర్క్, టు టేక్ ఆన్ మోర్ దాన్ వన్ కెన్ హ్యాండిల్, టు బీ హ్యాపీ టు మల్టీ టాస్క్, టు ఫైండ్ వర్క్ డల్. ఇక్కడ ఏమంటున్నారు, ఐఎమ్ వర్కింగ్ ఆన్ టూ మెనీ ప్రాజెక్ట్స్, చాలా ఎక్కువ పని చేస్తున్నాను. ఐ థింక్ ఐ హ్యావ్ బిటన్ ఆఫ్ మోర్ దాన్ ఐ క్యాన్ చూ. మోర్ దాన్ అంటే నేను చేయాల్సిన దానికన్నా నేను ఎక్కువ చేస్తున్నాను. సో ఇక్కడ క్లియర్గా ఉంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ టు టేక్ ఆన్ మోర్ దాన్ వన్ కెన్ హ్యాండిల్. అంటే తన శక్తికి, తన సామర్థ్యానికి మించినటువంటి పనిని చేస్తే ఆ సందర్భాల్లో బిటన్ ఆఫ్ అంటే టు టేక్ మోర్ వర్క్ దాన్ యూ కెన్ హ్యాండిల్ యాక్చువల్లీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చ్యూ అంటే నీ సామర్థ్యానికి, నీ శక్తిని మించినటువంటి పని నేను తీసుకోకు. నెక్స్ట్ చూడండి, సేమ్ అగైన్ సెంటెన్స్ ఇచ్చారు. ఇట్ ఈస్ గుడ్ టు టేక్ ఇన్ టు అకౌంట్ ఆల్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ బిఫోర్ మేకింగ్ ఎ డెసిషన్. అగైన్ సెంటెన్స్ ఇవ్వడం వల్ల మీనింగ్స్ సగంలోనే మనకు అర్థమైపోతుంది. అంటే ఇట్ ఈస్ గుడ్ టు టేక్ ఇన్ టు అకౌంట్ ఆల్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తూ మనం ఒక డెసిషన్కి రావాలి అని చెప్తున్నాం. ఇక్కడే ఆన్సర్ దొరికేసింది. లీవా కాదు, టేక్ ఇన్ టు అకౌంట్ అంటున్నారు కాబట్టి లీవ్ కాదు. సెలెక్ట్, కంట్రోల్, కన్సిడర్. వీఆర్ నాట్ కంట్రోలింగ్ ఎనీథింగ్, ఎయిదర్ సెలెక్ట్ లేదా కన్సిడర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కన్సిడర్ అంటే దేన్నైనా పరిగణలోకి తీసుకోవడం. టు టేక్ ఇంటూ కన్సిడరేషన్, వెరీ కేర్ఫుల్గా దాన్ని, కన్సిడరింగ్ సంథింగ్ వెరీ కేర్ఫుల్లీ. ఇక్కడ ఏమంటున్నాం, ఇట్ ఈస్ గుడ్ టు కన్సిడర్ ఆల్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ బిఫోర్ మేకింగ్ అంటే వాటన్నిటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని డెసిషన్ తీసుకోవాలి. ఓకే, సో మనం ఒక ఒపీనియన్ అనేది తీసుకోవాలి. ఒక అభిప్రాయానికి వచ్చే ముందు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అవుతుంది. ఓకే, టేక్ ఇన్ టు అకౌంట్. నెక్స్ట్ చూడండి, యూ హ్యావ్ పుట్ మీ ఇన్ అ టైట్ కార్నర్ బై టెల్లింగ్ మీ టు కీప్ క్వైట్. ఇది మనకి ప్రీవియస్ క్లాస్లో కూడా వచ్చింది. యూ హ్యావ్ పుట్ మీ ఇన్ ఎ టైట్ కార్నర్ అంటే వాళ్ళని మనము ఒక కష్టమైన సిచ్యువేషన్లో ఉంచడము, డిఫికల్ట్ సిచ్యువేషన్ అని మనము చెప్పచ్చు. యాక్చువల్లీ దీనికి ఇంచుమించుగా ఎంబారసింగ్ సిచ్యువేషన్ కూడా వస్తుంది. బట్ ఫస్ట్ మీరు చూస్ చేసుకోండి డిఫికల్ట్ సిచ్యువేషన్. కంఫర్టబుల్ కాదు, సీక్రెట్ కాదు. డిఫికల్ట్ సిచ్యువేషన్ విల్ బి ద యాప్ట్ వన్ అనమాట. ఓకే, సో కష్టమైన పరిస్థితిలో పెట్టడానికి టైట్ కార్నర్ యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వర్డ్, నిప్ ఇన్ ద బర్డ్. ఇది కూడా ప్రీవియస్గా మనకి రిపీట్ అయింది. ఇప్పుడు ప్రీవియస్గా వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది. ఏదైనా కూడా మొదల్లోనే ఆపేయడం, అది తీవ్రత్వం చెందకుండా మొదల్లోనే ఆపేయడం లేదా అడ్డుకోవడం అని చెప్పేయచ్చు అనమాట. సో టు డిస్ట్రాయ్ అర్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూస్తే టు ఫైట్ షై ఆఫ్ అంటున్నారు. ఇచ్చినటువంటి ఆప్షన్స్, టు ఓవర్కమ్ వన్స్ వీక్నెస్, టు ట్రై అవాయిడ్ సంథింగ్, టు అటాక్ వితౌట్ వార్నింగ్, టు స్ట్రగుల్ హార్డ్ అని అంటున్నారు. ఇక్కడ చూస్తే సో టు ఫైట్ షై ఆఫ్ అంటే బేసికల్గా మీనింగ్ ఏంటి అంటే దూరంగా ఉండడం లేదా తప్పించుకోవడం అనమాట. అంటే యు ఆర్ అవాయిడింగ్ టు డూ సంథింగ్. సో అవాయిడ్ డూయింగ్ సంథింగ్, ట్రై టు అవాయిడ్ సంథింగ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఫైట్స్ షై ఆఫ్ స్పీకింగ్ పబ్లిక్. షీ ఫైట్స్ షై ఆఫ్
స్పీకింగ్ ఇన్ పబ్లిక్ అంటే ఆమె అందరి ముందు మాట్లాడకుండా తప్పించుకుంటుంది, సిగ్గుపడుతోంది అని చెప్పేసి. టు ఫైట్ షై ఆఫ్ అంటే దాని అర్థం టు ట్రై టు అవాయిడ్ సంథింగ్. నెక్స్ట్ చూడండి, కీప్ సమ్ వన్ ఎట్ ఆర్మ్స్ లెంత్. సో ఆర్మ్స్ లెంత్లో ఎవరినన్నా పెట్టాలి అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఇది నేర్చుకుంటూనే ఉంటాము. స్కూల్స్లో కూడా ఈ పరేడ్స్ అవి జరుగుతున్నప్పుడు ఆర్మ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పేవారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్: రెస్ట్రిక్ట్ సమ్ వన్ టు అ స్మాల్ స్పేస్ టు స్టాండ్, అలౌ సమ్ వన్ టు టాక్ ఓన్లీ ఫ్రమ్ డిస్టెన్స్, మేక్ సమ్ వన్ స్టే అవుట్ సైడ్, అవాయిడ్ బీయింగ్ ఫ్రెండ్లీ విత్ సమ్ వన్. సో ఇక్కడ మనకి ఆర్మ్ లెంత్ అంటే ఎప్పుడూ కూడా అఫ్కోర్స్ లైక్ డిస్టెన్స్ చిన్నప్పుడంతా నేర్పించేవారు ఆర్మ్స్ లెంత్లో దూరంగా ఉండమని. మరి ఈడియమ్స్ వచ్చేటప్పటికి అదే మీనింగ్ వాడతామా? నో, మనం వాడం. దీనికి వెన్ వి సే ఈడియం లిటరల్ మీనింగ్ కన్నా అదర్ ఇంటిగ్రల్ మీనింగ్ ఒకటి ఉంటుంది. సో ఎవరినన్నా ప్లీజ్ కీప్ సమ్మన్ ఎట్ ప్లీజ్ కీప్ హిమ్ ఎట్ ఆర్మ్స్ లెంత్ అంటే వాళ్ళకి కొంచెం మరీ ఫ్రెండ్లీ అవ్వకూడదు, క్లోజ్ అవ్వకూడదు అని చెప్పేసి. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ అవాయిడ్ బీయింగ్ ఫ్రెండ్లీ విత్ సమ్ వన్ స్టే అవుట్ సైడ్ ఈజ్ రాంగ్. వాళ్ళ నుంచి డిస్టెన్స్లో మాట్లాడమని రాంగ్. ఇది లిటరల్ మీనింగ్ అవుతుంది దీనికి, ఇది రాంగ్ అనమాట. సో అవాయిడ్ బీయింగ్ ఫ్రెండ్లీ విత్ సమ్ వన్ అనేది అంటే ఎవరైనా దూరంగా ఉంచడం, ఎక్కువ క్లోజ్ అవ్వకుండా ఉండడం. ఓకే, సో ఐ కీప్ స్ట్రేంజర్స్ ఎట్ మై ఆర్మ్స్ లెంత్ అంటే నేను కొంచెం స్ట్రేంజర్స్కి దూరంగా ఉంటాను అని అర్థం. నెక్స్ట్ చూస్తే అగైన్ దిస్ వాజ్ రిపీటెడ్, బ్లో యువర్ ఓన్ ట్రంపెట్ అంటే మనల్ని సెల్ఫ్ అప్రైజ్ చేసుకోవడం. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్: బోస్ట్ అబౌట్ వన్స్ ఓన్ క్వాలిటీస్, కీప్ అవే ద డస్ట్ ఫ్రమ్ యువర్ ఇన్స్ట్రుమెంట్స్. ఇదైతే ఖచ్చితంగా కాదు. ప్రాక్టీస్ ప్లేయింగ్ మ్యూజిక్, అగైన్ మ్యూజిక్ గురించి కాదు, ప్లే ఆన్ యువర్ ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ చాలా క్లియర్గా ఆప్షన్స్ ఇచ్చేసాడు, ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడట్లేదు కాబట్టి ఇంటిగ్రల్ మీనింగ్ వచ్చేసి మనల్ని సెల్ఫ్ ప్రైజ్ చేసుకోవడం అంటే తన గొప్పలు తానే చెప్పుకోవడం అనమాట. ఓకే, సో సీత ఈజ్ ఆల్వేస్ బ్లోయింగ్ హెర్ ఓన్ ట్రంపెట్ అంటే తన గొప్పలు తనే చెప్పుకుంటూ ఉంటుంది అని చెప్పొచ్చు. సో ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈజ్ ఎ స్నేక్ ఇన్ ద గ్రాస్. సో ఆప్షన్స్: ఎ సడన్ డెత్, ఎ గుడ్ ఫార్చ్యూన్, ఎ హిడెన్ ఎనిమీ, అన్ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. సో బేసికలీ స్నేక్ ఇన్ ద గ్రాస్ అని ఎందుకంటామంటే అది స్నేక్ గ్రాస్ చూడడానికి అంతా పచ్చగా ఉంటుంది కానీ లోపల స్నేక్ ఉన్నట్టు మనకే తెలీదు. సో ఇలాంటివి మనం రిప్రజెంట్ చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ఫార్చ్యూన్ ఆర్ నాట్ ఎన్ యాక్సిడెంట్ ఆర్ సడన్ డెత్, బికాస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ రిప్రజెంటింగ్ ద హిడెన్ ఎనిమీ అంటే ఒక నమ్మక ద్రోహం చేసే వాళ్ళని లేదా వెనకాల దాగి ఉన్న శత్రువుని రిప్రజెంట్ చేయడానికి అంటే హిడెన్ ఎనిమీని రిప్రజెంట్ చేయడానికి ఇది స్నేక్ ఇన్ ద గ్రాస్ అని వాడతాం. ఓకే, డోంట్ ట్రస్ట్ హిమ్, హీఈస్ ఎ స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే అతన్ని నమ్మకు, అతని దాగి ఉన్నటువంటి శత్రువు లాంటివాడు అని చెప్తున్నట్టు. నెక్స్ట్ చూడండి, ఎ స్క్వేర్ డీల్. ఇచ్చినటువంటి ఆప్షన్స్: ఎ ఫెయిర్ అండ్ ఆనెస్ట్ డీల్, అన్ అడ్వాంటేజియస్ డీల్, అన్ అన్ఫ్రూట్ఫుల్ ప్లాన్, ఎ ఫాల్స్ క్లెయిమ్. సో ఎ స్క్వేర్ డీల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్స్ అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడే మనకి అర్థమైపోతుంది విచ్ మీన్స్ ఎ ఫెయిర్ అండ్ అన్ ఆనెస్ట్ డీల్ అనమాట. అంటే న్యాయంగా నిజాయితీగా ఉండేటువంటి విషయాలని రిప్రజెంట్ చేయడానికి ఈ సందర్భంలో ఈ పదం వాడతాం, ఎ స్క్వేర్ డీల్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ వన్ ఇన్ ద కంపెనీ డిజర్వ్స్ ఎ స్క్వేర్ డీల్ అంటే లేదా ఎవ్రీవన్ డిజర్వ్స్ ఎ స్క్వేర్ డీల్. సో ప్రతి ఒక్కరికి న్యాయపరమైనటువంటి సిచ్యువేషన్స్ రావాలి, వాళ్ళందరూ దే ఆర్ గుడ్, దే ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఓకే చెప్తున్నాం అనమాట. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. సో వెన్ యూ సే ఎవ్రీవన్ ఈజ్ గెటింగ్ బెనిఫిటెడ్ ఇన్ ఆల్ వేస్, ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ అండ్ నిజాయితీగా ఎటువంటి మోసం లేకుండా జరిగేటువంటి పరిస్థితుల్ని స్క్వేర్ డీల్, ఇట్స్ ఎ స్క్వేర్ డీల్ ఫర్ బోత్ ఆఫ్ అస్ అంటే అన్ని విధాలుగా ఇద్దరికి ఆనెస్ట్గా ఉంది, ఫెయిర్గా ఉంది చెప్పచ్చు. నెక్స్ట్, హ్యావ్ అన్ యాక్స్ టు గ్రైండ్. సో హ్యావ్ అన్ యాక్స్ అంటేనే యూఆర్ అండర్స్టాండింగ్ లైక్ గొడ్డలి. సో చూడండి ఫస్ట్ మీనింగ్స్ ఆప్షన్స్: టు హ్యావ్ ఎ సెల్ఫిష్ మోటివ్ ఇన్ డూయింగ్ సంథింగ్, టు హ్యావ్ అన్ ఇండామిటబుల్ టాస్క్ టు అకంప్లిష్, టు హ్యావ్ అడెక్వేట్ మీన్స్ ఆఫ్ సబ్సిస్టెన్స్, టు హ్యావ్ యాక్సెస్ టు టాప్ లెవెల్స్ ఆఫ్ అథారిటీ. సో టు హ్యావ్ అన్ యాక్స్ టు గ్రైండ్ అంటే ఒక
సెల్ఫిష్ మోటివ్ ఇన్ డూయింగ్ సంథింగ్ అనమాట. అంటే మీరు ఒక స్వార్థం అనే ఒక ఉద్దేశంతో కలిగి ఉంటే, ఓకే, అంటే ఇట్స్ బోత్ ఇట్ క్యాన్ బి బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్. లైక్ టు హ్యావ్ అన్ యాక్స్ టు గ్రైండ్, నువ్వు ముందుకు వెళ్ళడానికి యు ఆర్ టేకింగ్ దట్, యూ హ్యావ్ యువర్ సెల్ఫ్ మోటివ్ టు డూ సంథింగ్. సో టు గెట్ దట్ క్వాలిటీ వి రిప్రజెంట్, వి యూజ్ దిస్ వర్డ్. సో ఇట్స్ నాట్ ఇండామిటబుల్ టాస్క్ టు అకాంప్లిష్, నాట్ టఫ్ టాస్క్. అండ్ హ్యావింగ్ అడెక్వేట్ మీన్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ కాదు, యాక్సెస్ గురించి, అథారిటీస్ గురించి కాదు. టు హ్యావ్ సెల్ఫిష్ మోటివ్ ఇన్ డూయింగ్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, హీ ప్రపోజ్డ్ అన్ ఐడియా బికాస్ హీ హ్యాడ్ అన్ యాక్స్ టు గ్రైండ్. అంటే ఆ ఐడియాలో తన స్వప్రయోజనం ఒకటి, స్వార్థం ఉంది, తన ప్రయోజనం తనకి ఇంపార్టెంట్ ఉంది, తన ఒక సెల్ఫిష్ మోటివ్ అనేది ఉంది, ఓకే అని చెప్పచ్చు. నెక్స్ట్, మీట్ వన్స్ వాటర్లూ. టు మేక్ ఎ ఫూలిష్ చాయిస్, టు ఎక్స్పీరియన్స్ డిఫీట్, టు మీట్ అ ఫ్రెండ్, టు విన్ అ మ్యాచ్. సో మీట్ వన్స్ వాటర్లూ అంటే దీనికి అర్థం ఏంటి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీట్ వన్స్ వాటర్లూ అనేటువంటి ఇడియం యొక్క ఒక ఆరిజిన్ చూసుకున్నట్టయితే, ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ. సారీ, I'm not sure. Sorry. So this has been taken from Battle of Waterloo అండి. ఇది 1815లో బెల్జియంలో జరిగినటువంటిది. సో నెపోలియన్ బోనాపార్టే వాజ్ డిఫీటెడ్ ఇన్ దిస్ అనమాట. సో ఎన్నో విజయాలు పొంది అద్భుతంగా యుద్ధాలు చేసినటువంటి నెపోలియన్ ఈ ఒక డిసీట్ఫుల్ డిఫీట్ అని చెప్పొచ్చు, మోసపూరితమైనటువంటి డిఫీట్. ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ హ్యూజ్ డిఫీట్ అది. సో ఇక్కడ నుంచి ఇది అప్పటి నుంచి తీసుకోవడం జరిగింది. సో టు మీట్ వన్స్ వాటర్లూ అని అంటే ఘోరమైనటువంటి డిఫీట్ని ఎదుర్కోవడం. సో ఎక్స్పీరియన్స్ గ్రేట్ డిఫీట్ కానీ ఒక గ్రేట్ ఫెయిల్యూర్ కానీ. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ద ఛాంపియన్ ఫైనలీ మెట్ హిజ్ వాటర్లూ అంటే తన ఒక ఘోర అపజయానికి గురయ్యాడు అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, టు హిట్ బిలో ద బెల్ట్. సో ఇది కూడా రిపీట్ అయింది. టు హిట్ బిలో ద బెల్ట్ అంటే మనం చెప్పాము, ఒక అన్ఫెయిర్గా ప్రవర్తించడం లేదా హర్ట్ చేయడం అనమాట. సో టు అటాక్ ఇన్ అన్ అన్ఫెయిర్ మేనర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అన్యాయంగా బిహేవ్ చేయడం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, హిస్ పర్సనల్ కామెంట్స్ లేదా హిస్ కామెంట్స్ వర్ బిలో ద బెల్ట్ అంటే అతని మాటలన్నీ కూడా ఒక అన్ఫెయిర్ మేనర్లో ఉన్నాయి అని చెప్తున్నాం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ టు టర్న్ ద కార్నర్. సో ఆప్షన్స్: టు చేంజ్ వన్స్ గోల్, టు వెయిట్ ఫర్ అన్ ఆపర్చునిటీ, టు పాస్ ద క్రిటికల్ స్టేజ్, టు గో బ్యాక్ టు ద పాస్ట్. సో టు టర్న్ ద కార్నర్ అంటే కష్టాలన్నిటినీ దాటుకొని గెటింగ్ ఇన్ టు అ గుడ్ టైమ్ అని చెప్పచ్చు. సో పాసింగ్ ద మోస్ట్ డిఫికల్ట్ స్టేజ్ అని మనము చెప్పచ్చు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ టు పాస్ ద క్రిటికల్ స్టేజ్. మనం గోల్ని మార్చట్లేదు, వీఆర్ నాట్ టర్నింగ్. సో టేబుల్స్ టర్న్స్ అనే ఒక వర్డ్ కూడా మీరు వినే ఉంటారు. అంటే ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. టు టర్న్ ద కార్నర్ అంటే అక్కడి నుంచి కష్టాల నుంచి ఇంకా దిశ మారింది అని చెప్పచ్చు. ఆ దశని మనం మారిపోయాము, అందులోంచి దాటుకొని బయటకు వచ్చామని. సో పాస్ ద క్రిటికల్ స్టేజ్ అనేది కరెక్ట్గా ఆప్షన్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ద కోమా పేషెంట్ హ్యాస్ ఫైనల్లీ టర్న్ ద కార్నర్ అంటే అతనికి ఫైనల్లీ ఆ యొక్క క్రిటికల్ స్టేజ్ నుంచి బయటపడ్డాడు అని చెప్పచ్చు. నెక్స్ట్, టు రీడ్ బిట్వీన్ ద లైన్స్. అగైన్ ఇది రిపీట్ అయింది. టు రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటే దాని యొక్క ఇంటిగ్రల్ మీనింగ్, అంతర్లీనమైనటువంటి అర్థాన్ని మనము కనిపెట్టడం అనమాట. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే మనకి తెలిసిందే, టు అండర్స్టాండ్ ద ఇంప్లాయిడ్ మీనింగ్, దాని లోపల ఉన్నటువంటి హిడెన్ మీనింగ్ని గుర్తుపట్టడానికి టు రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటాం అనమాట. ఓకే, సో యూ షుడ్ రీడ్ బిట్వీన్ ద లైన్స్ టు అండర్స్టాండ్ ద లెసన్ ఆర్ టు అండర్స్టాండ్ హిస్ స్పీచ్ ఆర్ మెసేజ్, ఎనీథింగ్. నెక్స్ట్, కీప్ యువర్ హెడ్. కీప్ యువర్ హెడ్ అంటే అర్థం బేసికల్లీ ఎస్పెషల్లీ టఫ్ సిచ్యువేషన్స్లో కామ్గా ఉండడం అనమాట. సో రిమైన్ కామ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ కాదు, బీ ఫ్యూరియస్ అనేది కాదు. కీప్ యువర్ హెడ్ అంటే
ప్రశాంతంగా ఉండడం, ఎస్పెషల్లీ డిఫికల్ట్ సిచ్యువేషన్, రిమైనింగ్ కామ్. సో కీప్ యువర్ హెడ్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ అంటే నువ్వు చాలా పీస్ఫుల్గా ఉండు అని అర్థం. నెక్స్ట్, రైజ్ లైక్ ఎ ఫీనిక్స్. ఈ ఫీనిక్స్ గురించి మన అందరికీ తెలిసిందే కదండి. ఫీనిక్స్లో ఒక గ్రీక్ రోమన్ మైథాలజీకి సంబంధించినటువంటి ఒక బర్డ్, అది హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బతుకుతుంది. ఫైనల్లీ ఒక గూడు కట్టుకొని ఇట్ విల్ బర్స్ట్ అవుట్ అండ్ ఇట్ విల్ బర్న్ ఇంటూ యాషెస్. కానీ ఆ యాషెస్లోంచి మళ్ళీ ఇంకొక కొత్త ఫీనిక్స్ అనేది పుట్టుకొస్తుంది. సో అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. అంటే మనం అంత టఫ్ సిచ్యువేషన్స్కి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ కంబ్యాక్ ఇస్తే వాళ్ళని, అట్లాంటి సిచ్యువేషన్స్ రైజ్ లైక్ ఎ ఫీనిక్స్ అంటాము. సో దానికి సూట్ అయ్యేటువంటి, అంటే మనం బేసిక్గా ఒక రికవర్ అయిపోయి మళ్ళీ సక్సెస్ అవ్వడం ఒక ఫెయిల్యూర్ తర్వాత, అంటే టు ఎమర్జ్ విత్ ఎ న్యూ లైఫ్ అని అర్థం అనమాట. షీ రోజ్ లైక్ ఎ ఫీనిక్స్ ఆఫ్టర్ లాసింగ్ హర్ బిజినెస్. ఓకే, ఎగ్జాంపుల్. నెక్స్ట్, అగెయిన్స్ట్ వన్స్ గ్రెయిన్. సో అగెయిన్స్ట్ వన్స్ గ్రెయిన్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్: అగెయిన్స్ట్ ద లా, అగెయిన్స్ట్ ద సొసైటీ, అగెయిన్స్ట్ వన్స్ నేచర్, అగెయిన్స్ట్ వన్స్ ఫ్యామిలీ. సో బేసికల్లీ అగెయిన్స్ట్ వన్స్ గ్రెయిన్ అంటే మన యొక్క నేచర్ని రిప్రజెంట్ చేస్తూ, తన స్వభావాన్ని లేదా తన ఇష్టాలకి వ్యతిరేకంగా ఉండడం. సో అగెయిన్స్ట్ వన్స్ గ్రెయిన్ అని వాడతాం అన్నమాట. ఓకే, సో ఇట్ ఈజ్ అగెయిన్స్ట్ మై గ్రెయిన్ టు టెల్ ఎ లై అంటే అది నా నేచర్ కాదు, అబద్ధం చెప్పడం నా నేచర్ కాదు, అది దీనికి విరుద్ధంగా ఉంది. ఇట్స్ అగెయిన్స్ట్ మై గ్రెయిన్, సో ఇట్స్ అగెయిన్స్ట్ మై నేచర్ అని చెప్తున్నాం. నెక్స్ట్, ఫుల్ ఆఫ్ హాట్ ఎయిర్. సో ఫుల్ ఆఫ్ హాట్ ఎయిర్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్: టాకింగ్ నాన్ సెన్స్, టాకింగ్ టూ మచ్, బీయింగ్ టూ ప్రౌడ్, బీయింగ్ హాట్ టెంపర్డ్. సో ఫుల్ ఆఫ్ హాట్ ఎయిర్ అంటే ఒక ప్రాపర్ నాలెడ్జ్ అనేది లేకుండా ఏది పడితే అది మాట్లాడేయడం అనమాట. సో టాకింగ్ నాన్ సెన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఫుల్ ఆఫ్ హాట్ ఎయిర్ బట్ నెవర్ వర్క్స్ అంటే అతను ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటాడు, గొప్పలు చెప్పుకుంటాడు కానీ పని చేయడు అని అర్థం. సో టాకింగ్ నాన్ సెన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, నాట్ మేక్ హెడ్ ఆర్ టెయిల్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్: వెరీ బోరింగ్ అండ్ నాట్ ఎట్ ఆల్ ఫన్, నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్, నాట్ ఫైండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్, వెరీ అన్యూజువల్ అండ్ స్ట్రేంజ్. సో బేసిక్గా నాట్ మేక్ హెడ్ ఆర్ టెయిల్ అంటే తెలుగులో చెప్పాలంటే ఒక తల తోక లేనిది. సో నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్, ఏమీ అర్థం కాకపోవడం. ఓకే, ఐ కుడ్ నాట్ మేక్ హెడ్ ఆర్ టెయిల్ ఫర్ హిజ్ ఎక్స్ప్లెనేషన్ లేదా ఆఫ్ హిజ్ ఎక్స్ప్లెనేషన్ అంటే తను చెప్పేదానికి నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు అని చెప్తున్నాం. నెక్స్ట్ చూస్తే నాట్ మిన్స్ వర్డ్స్. ఓకే, సో నాట్ మిన్స్ వర్డ్స్ ఇచ్చినటువంటి ఆప్షన్స్: నాట్ టు బీ ఆనెస్ట్, టు స్పీక్ ఇన్ ఏ గార్బుల్డ్ వే, నాట్ టు కమ్ డైరెక్ట్లీ టు ద పాయింట్, టు స్పీక్ ఇన్ ఏ డైరెక్ట్ వే. సో బేసికలీ నాట్ మీన్స్ వర్డ్ అంటే మొహమాటం లేకుండా మాట్లాడడం, అంటే ఆనెస్ట్గా డైరెక్ట్గా. నాట్ టు కమ్ డైరెక్ట్లీ టు పాయింట్ కాదండి, బికాస్ బీయింగ్ డైరెక్ట్గా మనము ఇట్స్ నిజాయితీగా ఉండడం, మొహమాటం లేకుండా నేరుగా మాట్లాడడం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ టు స్పీక్ ఇన్ ఎ డైరెక్ట్ వే. సో ఆనెస్ట్గా లేకపోవడం కాదండి, నాట్ టు బీ ఆనెస్ట్ కాదు, ఆనెస్ట్గా అలాగే డైరెక్ట్గా మాట్లాడడాన్ని నాట్ మీన్స్ వర్డ్స్ అని అంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, షీ డిడ్ నాట్ మిన్స్ వర్డ్స్ వైల్ గివింగ్ హెర్ ఒపీనియన్ ఆర్ వైల్ గివింగ్ హెర్ స్టేట్మెంట్ అంటే తన అభిప్రాయాన్ని మొహమాటం లేకుండా డైరెక్ట్గా చెప్పింది. నెక్స్ట్ వర్డ్ ఈస్ టు టేక్ స్టాక్ ఆఫ్. సో టు అసెస్, టు డిస్కస్, టు అసెంబుల్, టు మాడిఫై. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ టు అసెస్ అంట. ఏదైనా ఒక సిచ్యువేషన్ని కేర్ఫుల్గా అధ్యయనం చేయడం, అంచనా వేయడము, అసెస్ చేయడం, కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేస్తే దాన్ని టు టేక్ స్టాక్ ఆఫ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వీ షుడ్ టేక్ స్టాక్ ఆఫ్ అవర్ ప్రోగ్రెస్ అంటే మన యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉందో మనం దాన్ని ఎగ్జామిన్ చేసుకోవాలి కేర్ఫుల్గా అని అర్థం. రీడ్ బిట్వీన్ ద లైన్స్ మళ్ళీ వచ్చింది. సో మనకి తెలిసిందే. సో discern the hidden meaning in the text is the correct answer. We are understanding the hidden meaning అనమాట. నెక్స్ట్, wear your heart on your sleeve. సో ఇట్ డజంట్ డైరెక్ట్లీ మీన్ యూ వేర్ యువర్ హార్ట్ ఆన్ యువర్ స్లీవ్. దీనికి అర్థం ఏమిటి అంటే
నీ యొక్క హార్ట్లో ఉన్న ఎమోషన్స్ని బయట పెట్టడం అనమాట. సో టు షో యువర్ ట్రూ ఎమోషన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. భావాలను బహిరంగంగా వ్యక్తపరచడం. సో షీ వేర్స్ హెర్ హార్ట్ ఆన్ హెర్ స్లీవ్ అంటే ఆమె తన భావాలను దాచుకోకుండా బయట పెడుతుంది. టు కీప్ ఏ సీక్రెట్ కాదు, టు లుక్ అట్రాక్టివ్ కాదు, టు లవ్ సమ్ వన్ సీక్రెట్లీ కాదు, టు షో యువర్ ట్రూ ఎమోషన్స్. నెక్స్ట్ ఆన్ టెంటర్ హుక్స్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి. యాంగ్జియస్ అండ్ టెన్స్, హ్యాపీ, జాయస్, అలర్ట్ అండ్ ఎంతూసియాస్టిక్, న్యూట్రల్ అండ్ అన్డిసైడెడ్. ఈ టెంటర్ హుక్స్ అంటే మీనింగ్ ఏమిటి అంటే పాత కాలంలోని బట్టలు నేసేవారు కదండి. సో అప్పుడే నేసినటువంటి ఒక బట్టని ఒక వుడెన్ ఫ్రేమ్కి పెట్టేవారు, దాన్ని స్ట్రెచ్ చేయడానికి అనమాట. సో ఈ స్ట్రెచ్ చేసినప్పుడు ఈ బట్ట ఊడకుండా, ఇది ఏదైతే క్లాత్ని ఊడకుండా కొన్ని హుక్స్ని పెట్టేవారు స్ట్రెచ్ చేసినప్పుడు వీటిని పట్టుకోవడానికి. ఈ హుక్స్నే మనం టెంటర్ హుక్స్ అంటాం. అవి ఎక్కువ ఎంత స్ట్రెచ్ చేస్తే వాటి మీద అంత హై టెన్షన్ పడేది. సో దానివల్ల అంటే దాని మీద ఎక్కువ ప్రెషర్ పడేది ఆ టెంటర్ హుక్స్ మీద. సో దాని నుంచి తీసుకున్నాం కాబట్టి యాంగ్జియస్ అండ్ టెన్స్ సిచ్యువేషన్స్ని మనం రిప్రజెంట్ చేయడానికి ఆన్ టెంటర్ హుక్స్ అంటాం. సో ఆ వుడెన్ ప్లాంక్ మీద ఉన్న టెంటర్ హుక్స్కి స్ట్రెచ్ చేసే కొద్దీ ఎక్కువ యాంగ్జైటీ అనేది పెరుగుతూ ఉంటుంది, వాటి మీద టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, వీ వేర్ ఆన్ టెంటర్ హుక్స్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ అంటే మేము అంత టెన్షన్లో ఉన్నాము, ఆందోళనలో ఉన్నాము అని చెప్తున్నాం. నెక్స్ట్ ఆన్ క్లౌడ్ 9. అగైన్ ఇది రిపీట్ అయింది. ఆన్ క్లౌడ్ 9 అంటే బీయింగ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. ఓకే, సో ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9 ఆఫ్టర్ గెటింగ్ ద జాబ్ ఆర్ ఆఫ్టర్ సీయింగ్ మై రిజల్ట్స్, ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ ఈజ్ మిస్ ద బోట్. సో మిస్ ద బోట్ అంటే to do something carefully, to lose an opportunity, to reach at the end, to settle down at a place. ఆబ్వియస్లీ మిస్ ద బోట్ అంటే ఇక్కడ మీనింగ్ క్లియర్గానే ఉంది. మనము ఒక గుడ్ ఆపర్చునిటీని మిస్ అయిపోయాం. టు లూజ్ అన్ ఆపర్చునిటీ, ఒక అవకాశాన్ని కోల్పోవడం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, గో అహెడ్ అండ్ అప్లై ద జాబ్ ఆర్ ఎల్స్ యూ విల్ మిస్ ద బోట్. ఓకే, గో సూన్ టు ద రైల్వే స్టేషన్ ఆర్ ఆపర్చునిటీస్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి స్టడీ వెల్ ఆర్ ఎల్స్ యూ విల్ మిస్ ద బోట్ అంటే నువ్వు ఒక మంచి ఆపర్చునిటీని మిస్ అయిపోతావు అని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ చూడండి, డోంట్ పుల్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ ద సేమ్ బాస్కెట్ అంటున్నారు. సో సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు మనకి మీనింగ్ అనేది చాలా బాగా అర్థమవుతుందని మనం చెప్పాం. సో ఇక్కడ చూడండి ఆప్షన్స్. డోంట్ ఇన్వెస్ట్ ఇన్ లాస్ మేకింగ్ ప్రపోజిషన్స్, డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఆల్ యువర్ రిసోర్సెస్ ఇన్ వన్ ప్లేస్, డోంట్ షేర్ యువర్ వెల్త్ విత్ అదర్స్. ఇట్స్ నాట్ అబౌట్ వెల్త్, సో ఇది మనం కొట్టేయచ్చు. డోంట్ బై టూ మెనీ థింగ్స్ ఎట్ వన్ టైం. ఓకే, ఇక్కడ సెంటెన్స్లోనే ఉంది డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ సేమ్ బాస్కెట్. అన్ని ఒక దాంట్లో పెట్టుకోలేదా, ఒకదాని మీద రిలై అవ్వకు. సో దానికి సూట్ అయ్యేటువంటి ఆప్షన్స్ డోంట్ కాన్సన్ట్రేట్ ఆల్ యువర్ రిసోర్సెస్ ఇన్ వన్ ప్లేస్, అన్నీ ఒక దగ్గరే పెట్టకు. లేదా ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎక్కువ మనం చూస్తే ఎగ్జాంపుల్స్లో ఇన్వెస్ట్మెంట్ మీద వాడచ్చు. ఇన్వెస్ట్ యువర్ మనీ వైజ్లీ, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ సేమ్ బాస్కెట్. అన్నీ ఒకదాని మీదే ఇన్వెస్ట్ చేయొద్దు అన్నట్టుగా మనము చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఫైట్, షై ఆఫ్. ఇందాకే వచ్చింది మనము అవాయిడ్ చేయడం ఏదైనా చేయడానికి అని చెప్పి. టు అవాయిడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్ బ్లడ్. సో ఆప్షన్స్ ఇల్ ఫీలింగ్, పూర్ క్వాలిటీ, లో స్టేటస్, హార్డ్ లక్. సో బేసికల్లీ బ్యాడ్ బ్లడ్ అంటే ఒక వైరం అని చెప్పొచ్చు, ఎవరైనా ఇద్దరి మధ్యన హేట్రేట్ అని చెప్పొచ్చు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇల్ ఫీలింగ్ అండి, అంటే ద్వేషం, మనస్పర్ధలు. సో దెర్ ఈజ్ ఎ బ్యాడ్ బ్లడ్ బిట్వీన్ ద టూ ఫ్యామిలీస్ అంటే వాళ్ళిద్దరి మధ్యన, ఆ కుటుంబాల మధ్యన ఒక వైరం ఉంది, ఒక ఇల్ ఫీలింగ్ అనేది ఉన్నది. నెక్స్ట్ బరీ ద హ్యాచెట్. సో బరీ ద హ్యాచెట్ అంటే ఇది కూడా మనం ఎక్కువగా చదువుకునే ఉంటాము. బరీ ద హ్యాచెట్ అంటే గొడవలన్నీ మర్చిపోయి మళ్ళీ దే ఆర్ బికమింగ్ ఫ్రెండ్స్. సో ఎండింగ్ అ క్వారల్ అండ్ బికమింగ్ ఫ్రెండ్లీ అగైన్. సో ఆన్సర్ ఈజ్ ఫర్గెట్ పాస్ట్ క్వారల్స్.
సో డిగ్ ఏ గ్రేవ్ అని కాదు, మనం ఏమీ తవ్వట్లేదు. సోయింగ్ సీడ్స్ అయితే కాదు, హైడింగ్ ద ట్రెజర్ అయితే కాదు. బరీ ద హ్యాచెట్ అంటే గొడవలని మర్చిపోయి వాటిని పాతి పెట్టేసి మళ్ళీ స్నేహంగా కలిసిపోవడం. సో ద టూ ఫ్రెండ్స్ బరీడ్ ద హ్యాచెట్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క పాస్ట్ క్వారల్స్, గొడవలన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు కలిసిపోయారు అంటున్నాం. నెక్స్ట్ ఈజ్ క్లామ్ అప్. సో క్లామ్ అప్ అంటే బేసికల్లీ సైలెంట్ అయిపోవడం, అది కూడా సడన్గా. అప్సెట్ కాదు, ఫ్రస్ట్రేటెడ్ కాదు, లూజ్ టెంపర్ అవ్వడం కాదు, కామ్ అయిపోవడం. సో క్లామ్ అప్ అంటే హఠాత్తుగా మౌనంగా అయిపోవడం. సో హీ క్లామ్డ్ అప్ వెన్ ద టీచర్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ అంటే సడన్గా అతను సైలెంట్ అయిపోయాడు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ 40 winks. 40 winks ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్: ఏ వర్త్లెస్ ఆబ్జెక్ట్, ఏ హాట్ డే, ఏ షార్ట్ న్యాప్, ఏ బ్రీఫ్ స్టేట్మెంట్. సో ఈ 40 winks అనే ఆరిజిన్ కనుక మనం చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వింక్ అంటే కళ్ళు ఇలా మూయడం, తెరవడం అంటే, లేదా ఒక చిన్న షార్ట్ న్యాప్ని మనం వింక్ అని చెప్పొచ్చు. 40 అంటే లిటరల్గా 40 times కళ్ళని లేదా పడుకోవడం అని కాదు, నిద్రపోవడం అని కాదు. సో అప్పట్లో ఇన్ ఏన్షియంట్ టైమ్స్ 40 అంటే ఇట్ ఈజ్ ఎ స్మాల్ అమౌంట్ బట్ ఎ సఫిషియంట్ అమౌంట్గా రిప్రజెంట్ చేసేవారు. సో 40 winks అంటే ఇట్స్ ఎ షార్ట్ న్యాప్, అంటే నిద్ర, చిన్న కునుకుపాటు అని మనం చెప్పొచ్చు అనమాట. సో బట్ ఇట్ ఈస్ సఫిషియంట్ వన్. ఐ టుక్ 40 winks ఆఫ్టర్ లంచ్ అంటే నేను ఒక చిన్న షార్ట్ న్యాప్ వేసాను, ఇట్స్ అ గుడ్ న్యాప్ అన్నట్టు అర్థం. నెక్స్ట్ ఈజ్ హోల్డ్ యువర్ హార్సెస్. అగైన్ ఇది కూడా రెగ్యులర్గా వింటూ ఉంటాము మనం ఏదైనా ఎవరైనా స్పీచెస్ అవి ఇచ్చినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు. సో హోల్డ్ యువర్ హార్సెస్ అంటే వెయిట్, రష్ చేయొద్దు, ఆవేశపడద్దు, లేదా నువ్వు ఎక్కువగా అంటే లైక్ తొందరపడకు అని చెప్పడం అనమాట. సో స్లో డౌన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఎయిమ్ హై ఆప్షన్ కాదు. హోల్డ్ యువర్ హార్సెస్ అంటే ఎయిమ్ హై ఆఫ్ కోర్స్ మన ఛానల్, బట్ నాట్ గెట్ అప్సెట్ కాదు, ఫైట్ ట్రబుల్ అయితే కాదు. యూ జస్ట్ స్లో డౌన్, హోల్డ్ యువర్ హార్సెస్, వీ హ్యావెంట్ ఫినిష్డ్ యెట్, ఆగండి, తొందరపడకండి, ఇంకా మన పని ఇంకా పూర్తి కాలేదు అని చెప్పచ్చు అనమాట. హోల్డ్ యువర్ హార్సెస్ అంటే వెయిట్ ఫర్ అ వైల్, లేదా డోంట్ గెట్ హరీ, డోంట్ గెట్ లైక్ ఫాస్ట్గా తొందరపడద్దు అని చెప్పడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఆల్ ఇన్ ఆల్. ఆల్ ఇన్ ఆల్ అంటే కన్సిడరింగ్ ఎవ్రీథింగ్. ఓకే, సో బేసిక్గా ఈ ఆల్ ఇన్ ఆల్ అంటే ప్రతిదాన్ని కన్సిడర్ చేసుకోవడం అని చెప్పచ్చు. బట్ మనకి ఎస్ఎస్సి క్వశ్చన్స్లో కనుక చూస్తే మోస్ట్లీ ఈ పర్సన్ రిలేటెడ్ ఇస్తారు. సో ఇక్కడ చూడండి, హ్యావింగ్ ఫుల్ అథారిటీ, ఫస్ట్ ఇన్ లైన్, కంప్లీట్లీ లాస్ట్ అనే కాదు, ఫస్ట్ ఇన్ లైన్ రెండో అవ్వవు. సో అథారిటీ గురించి ఒక్కళ్ళకే వెళ్తుంది అని మనం ఎక్కడ మాట్లాడలేదు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎవ్రీ పర్సన్, అంటే ప్రతి ఒక్కళ్ళని కన్సిడర్ చేయాలి, ప్రతి విషయాన్ని కన్సిడర్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో మనం ఆల్ ఇన్ ఆల్ వాడతాం. ఓకే, సో ఆల్ ఇన్ ఆల్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ట్రిప్ అంట. మొత్తం మీదుగా ఇది చాలా అద్భుతమైన ట్రావెల్ ట్రిప్ అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ లెండ్ అండ్ ఇయర్. సో ఆప్షన్స్: బీ గుడ్ ఫర్ అ పర్టికులర్ థింగ్, పే అటెన్షన్ టు, నాట్ టెల్ సంథింగ్ టు అదర్స్, నాట్ మేక్ ట్రబుల్. సో లెండ్ అండ్ ఇయర్ అంటే శ్రద్ధగా వినడం. సో పే అటెన్షన్ టు ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ కట్ అ సారీ ఫిగర్. సో దీనికి ఇచ్చినటువంటి ఆప్షన్స్: రెండర్ అన్ అపాలజీ, మేక్ అ స్కల్ప్చర్, క్రియేట్ ఎ పూర్ ఇంప్రెషన్, బ్రేక్ ఎ రికార్డ్. సో కట్ అ సారీ ఫిగర్ అంటే బేసికల్లీ ఒక రాంగ్ లేదా ఒక చెడ్డ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవడం. సో క్రియేట్ ఎ పూర్ ఇంప్రెషన్. హీ కట్ ఏ సారీ ఫిగర్ ఇన్ ద ఇంటర్వ్యూ అంటే అతను చాలా చెడు అభిప్రాయం అనేది కలిగించాడు ఆ ఇంటర్వ్యూలో అని చెప్పచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ ప్రొవైడింగ్ ఎనీ సారీ, ఇట్స్ నాట్ అబౌట్ కట్టింగ్ అనగానే స్కల్ప్చర్లోకి రాదు, లేదా ఒక రికార్డ్ని బ్రేక్ చేయడం కాదు, ఒక పూర్ ఇంప్రెషన్, బ్యాడ్ ఇంప్రెషన్ కలిగించుకోవడం. నెక్స్ట్ చూడండి, సెంటెన్స్ వచ్చింది: జస్ట్ యాడ్ అ బిట్ ఆఫ్ చీజ్ టు యువర్ పాస్తా అండ్ బాబ్స్ యువర్ అంకుల్, రీనా సజెస్టెడ్ టు మీ ఓవర్ డిన్నర్ లాస్ట్ నైట్ అంటున్నారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బాబ్స్ యువర్ అంకుల్ అనేది జనరల్గా అంతే, నువ్వు చీజ్ యాడ్ చేయి అంతే, అయిపోయింది, ఇంకా నీ పని ఈజీ అయిపోతుంది, బాబ్స్ యువర్ అంకుల్ అన్నట్టుగా చెప్తున్నాం. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూస్తే ఇట్ బికమ్స్ ఈజీలీ అండ్ క్విక్లీ అచీవబుల్, ఇట్ చేంజెస్ ద అపియరెన్స్, ఇట్ రూయిన్స్ ఎవ్రీథింగ్, ఇట్ చేంజెస్ నథింగ్
అయితే ఈ బాబ్స్ యువర్ అంకుల్ అంటే మీనింగ్ ఏమిటి అంటే, అప్పట్లో ఐ థింక్ ఐఎమ్ నాట్ వెరీ షూర్, అరౌండ్ 18th సెంచరీలో దిస్ ఎంటైర్ బాబ్ ఈజ్ యువర్ అంకుల్ అనేది రాబర్ట్ బాబ్ సెసిల్ అనే ఒక పర్సన్, ఒక బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి స్టోరీ. సో వన్ ఆఫ్ హిజ్ నెఫ్యూ వాజ్ ఇన్ అ హయ్యర్ పొజిషన్ ఇన్ ద గవర్నమెంట్ రోల్లో. సో అందరూ ఏమనుకున్నారంటే, అతను రాబర్ట్ బాబ్ వాళ్ళ అంకుల్ కాబట్టి అంతే వాడికి ఈజీగా వచ్చేసింది అని. సో అప్పటి నుంచే అది అలా తీసుకున్నారు. ఓకే డన్, ఇంకా బాబ్ ఈజ్ యువర్ అంకుల్ కాబట్టి ఇట్స్ డన్ అన్నట్టు. సో ఇంకా అంతే, నీ పని అయిపోయింది, ఈజీ అయిపోయింది నీ పని అని చెప్పడానికి. సో జస్ట్ నీ పాస్తాలో చీజ్ వేస్తే ఇంకా నీ పని అయిపోయినట్టే అని చెప్పి ఇంకా ఈజీ అయిపోతుంది. సో ఇట్ బికమ్స్ ఈజీలీ అండ్ క్విక్లీ అచీవబుల్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో బాబ్ ఈజ్ యువర్ అంకుల్ బేసికలీ. ఓకే, నెక్స్ట్, సారీ 1 second. Yeah. When the district attorney asked the convict about details of the day of the crime, he started beating about the bush. సో ఈ బీటింగ్ అబౌట్ ద బుష్ కూడా ఎక్కువసార్లు రిపీట్ అవుతూ ఉందండి. బీట్ అబౌట్ ద బుష్ బేసికల్ అంటే లైక్ నార్మల్ వర్డ్లో ఈ సెంటెన్స్ నుంచి తీసేస్తాయి. సో బీట్ అబౌట్ ద బుష్ అంటే ఇక్కడ చూడండి, ఆయన డీటెయిల్స్ అడుగుతుంటే అతను చెప్పట్లేదు అన్నట్టు. బేసికల్లీ దీని మీనింగ్ ఏంటి అంటే, స్పీకింగ్ ఇన్ ఎ కన్ఫ్యూజింగ్ మేనర్ వితౌట్ గివింగ్ ఏ కరెక్ట్ ఆన్సర్. అసలు విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు. అగ్రెసివ్ అయితే కాదు, అక్యూజింగ్ అదర్స్ కాదు, ట్రయింగ్ టు ఇన్వోక్ సింపతి కూడా కాదు. సో అవాయిడింగ్ మెయిన్ పాయింట్, డీవియేటింగ్, అసలు విషయాన్ని చెప్పకుండా దాని చుట్టూ తిరిగి మాట్లాడటం అనమాట. సో ఇక్కడ ఏమన్నారు, హీ స్టార్టెడ్ బీటింగ్ అబౌట్ ద బుష్ అంటే వేరే విషయాలన్నీ మాట్లాడుతున్నాడు, క్రైమ్ గురించి మాట్లాడడం తప్ప. నెక్స్ట్ చూడండి, ఐ నో షీ రియలీ వాంట్స్ ద ప్రమోషన్ బట్ షీ రియలీ హిట్ మీ బిలో ద హ్యాండ్ బై టెల్లింగ్ ద బాస్ అబౌట్ మై పర్సనల్ ప్రాబ్లమ్స్. అగైన్ సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. మనం ఈ క్వశ్చన్ ఇప్పటికి 3 times రిపీట్ అయింది. హిట్ మీ బిలో ద హ్యాండ్ అంటే మనని హిట్ మీ బిలో ద హ్యాండ్కి మనము ఇక్కడ రిప్లేస్మెంట్ వర్డ్ కనిపెట్టాలి, అంటే ఇడియం కనిపెట్టాలి. ఇందాక మనం అంతా హిట్ మీ బిలో ద బెల్ట్ అనే వర్డ్ చూసాం, ఇది 3 times రిపీట్ అయింది. సో తను హిట్ బిలో ద బెల్ట్ అంటే అన్ఫెయిర్గా బిహేవ్ చేయడం, మోసపూరితంగా బిహేవ్ చేయడం, తన పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పి ఒక అన్ఫెయిర్ మేనర్లో ప్రమోషన్ తెచ్చుకుంది అని చెప్తున్నారు. హిట్ బిలో ద బెల్ట్. నెక్స్ట్, లైక్ ఏ కేక్ వాక్. అగైన్ ఇది కూడా రిపీట్ అయింది. లైక్ ఏ కేక్ వాక్ అంటే చాలా ఈజీ అని అర్థం. ఆప్షన్ సి, ఈజీ టాస్క్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ ఈజీ టు డూ. సో చాలా సులభమైనటువంటిది పని అని చెప్పచ్చు. సో దిస్ ఎగ్జామ్ ఈజ్ లైక్ అ కేక్ వాక్ టు మీ. నెక్స్ట్ వర్డ్, ఆల్ ఐస్. సో ఆల్ ఐజ్ అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి ఆప్షన్స్, వాచింగ్ విత్ యాంగర్, వాచింగ్ ఈగర్లీ, విత్ నో ఇంట్రెస్ట్, నాట్ వాచింగ్ అట్ ఆల్. ఆల్ ఐజ్ కూడా ఇది రిపీట్ అయింది. అందరూ ఆసక్తిగా గమనించడం లేదా చూడటం. సో వాచింగ్ ఈగర్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆల్ ఐజ్ వెర్ ఆన్ ద న్యూ ప్లేయర్. ఓకే, అందరూ కూడా అతన్ని చూస్తున్నారు, గమనిస్తున్నారు దీర్ఘంగా. నెక్స్ట్, బ్రేక్ ద ఐస్. బ్రేక్ ద ఐస్, make people meeting first time feel uncomfortable, make people meeting first time feel sad, make people meeting first time feel more detached, make people meeting first time feel more comfortable. Basically బ్రేక్ ద ఐస్ అంటే ఎవరినైనా సరే కంఫర్ట్ జోన్లోకి మనము తీసుకురావడము. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అన్కంఫర్టబుల్ కాదు, సాడ్ కాదు, డిటాచ్డ్గా, ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా ఒకలాంటి సినోనిమ్. ఆ ఫీలింగ్ని, సాడ్, అన్కంఫర్టబుల్, డిటాచ్డ్, నెగిటివ్ ఫీలింగ్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో బ్రేక్ ద ఐస్ అంటే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్, ఒక లైక్ స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని కల్పించడాన్ని మనం బ్రేక్ ద ఐస్ అంటాం. షీ టోల్డ్ అ జోక్ టు బ్రేక్ ద ఐస్ అంటే అక్కడ ఒక ఫ్రెండ్లీ ఆర్ కంఫర్టబుల్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయడానికి తను ఒక జోక్ చెప్పింది. నెక్స్ట్, బ్యాగ్ అండ్ బ్యాగేజ్. సో బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అంటే విత్ బర్డెన్, వితౌట్ ఎనీ ఎయిమ్, వితౌట్ ఎనీ హ్యాపీనెస్, with all of one's possessions. Yes, the correct answer is not only bag but also baggage అంటే నీకున్నవి అన్ని సామాన్లతో సహా పూర్తిగా with all one's belongings లేదా పొసెషన్స్ అని మనం చెప్పచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, he left the city
హీ లెఫ్ట్ ద సిటీ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అంటే తన సామాన్లతో సహా ఎంటైర్ అన్నీ పట్టుకొని తను సిటీ వదిలేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ హీ వాజ్ మర్డర్డ్ ఇన్ కోల్డ్ బ్లడ్ కూడా మనం చూసాము. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ బ్లడ్ ఈజ్ ఆల్ కోల్డ్ అంటున్నారు, ఇదైతే ఖచ్చితంగా కాదండి. ఒక ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారు, కోల్డ్ వెదర్. వీఆర్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అబౌట్ వెదర్. రిగ్రెట్ఫుల్, ఇక్కడ హీ వాజ్ మర్డర్డ్ ఇన్ కోల్డ్ బ్లడ్ అంటే అతను ఇక్కడ ఎక్కడ ఎవరు రిగ్రెట్ ఫీల్ అవ్వరు, డెలిబరేట్లీ అంటే నిర్దాక్షిణంగా అసలు కనికరం లేకుండా ఇంటెన్షనల్గా చేసింది అని చెప్పొచ్చు అనమాట. ఓకే, లేదా ద యానిమల్స్ వర్ కిల్డ్ ఇన్ కోల్డ్ బ్లడ్ అంటే ఆ జంతువుని లేదా ఇతన్ని మర్డర్ అనేది కనికరం లేకుండా చంపేశారు నిర్దాక్షిణంగా అని చెప్తున్నారు. నెక్స్ట్ ఈజ్ బీట్ అరౌండ్ ద బుష్, అగైన్ వీ గాట్ ఇట్ దిస్. సో మెయిన్ పాయింట్ని వదిలేసి వేరే చెత్తంతా మాట్లాడితే, సో అవాయిడ్ ప్రైజింగ్ సమ్వన్ కాదు, అవాయిడ్ ద మెయిన్ పాయింట్ బై టాకింగ్ ఏ రౌండ్ అబౌట్ వే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవాయిడ్ సేయింగ్ what you mean usually because it's not funny, we are not talking anything one particular point, foul words కాదు. సో అవాయిడ్ మెయిన్ పాయింట్ అండ్ టాకింగ్ రౌండ్ అబౌట్ వే, చుట్టి మాట్లాడటం. నెక్స్ట్ హిస్ ప్రొబేషన్ వాజ్ ఎక్స్టెండెడ్ బికాస్ హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. ఇది మనం డైలీ లైఫ్లో యూస్ చేస్తాం. ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్ అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఆఫ్ ద డిజైర్డ్ హైట్, more than expected, lack in maturity, up to the required standard. So it's not meeting the basic standard, it's not up to the mark అంటే కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. మెచ్యూరిటీ గురించి కాదు, మోర్ దెన్ ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువ కాదు, అసలు ఎక్స్పెక్టేషన్ సెట్ బేసిక్ స్టాండర్డ్ నువ్వు రీచ్ అవ్వట్లేదు అని చెప్పి అర్థం. నెక్స్ట్ వర్డ్ లే యువర్ హెడ్స్ టుగెదర్ అంటున్నారు. సో ఇఫ్ వీ లే అవర్ హెడ్స్ టుగెదర్ వీ విల్ షూర్లీ ఫైండ్ అ సొల్యూషన్. ఈ సెంటెన్స్లోనే అర్థమైపోతుంది, మనం బుర్రలని సరిగ్గా పెట్టి ఆలోచిస్తే అది సొల్యూషన్ దొరుకుతుంది. సో ఆప్షన్స్ వర్క్ ఇన్ కన్సల్టేషన్, రెస్ట్ ఫర్ ఎ వైల్, వర్క్ ఇన్ ఐసోలేషన్, టేక్ అ బ్రేక్. సో మనం టుగెదర్ అంటే అందరూ కలిసి ఇన్వాల్వ్ అవ్వాలి. సో వర్క్ ఇన్ కన్సల్టేషన్స్, వీ షుడ్ వర్క్ టుగెదర్, మన ఐడియాస్ షేర్ చేసుకుంటూ సొల్యూషన్స్కి రావచ్చు అని చెప్తున్నారు. సో వీ లే అవర్ హెడ్స్ టుగెదర్ అంటే వర్క్ ఇన్ కన్సల్టేషన్, వీ విల్ ష్యూర్లీ ఫైండ్ అ సొల్యూషన్. నెక్స్ట్ ద న్యూస్ ఆఫ్ ఎ లెపర్డ్ ఇన్ ద సిటీ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్. అగైన్ ఇది కూడా చదివితేనే ఈజీగా ఉంది, అర్థమవుతుంది. అంటే చాలా తొందరగా స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్ అనేది ఎట్లా ఉంటుంది, ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. సో స్ప్రెడ్ ర్యాపిడ్లీ, కాజ్డ్ డ్యామేజ్ కాదు, స్ప్రెడ్ స్లోలీ కాదు, కాజ్డ్ ఫియర్ కాదు. సో ఈ న్యూస్ అనేది ఒక వైల్డ్ ఫైర్ అంటే ఆ వార్త చాలా త్వరగా వ్యాపించింది అందరిలో, స్ప్రెడెడ్ వెరీ క్విక్లీ. స్ప్రెడ్ ర్యాపిడ్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హెర్ సక్సెస్ యాజ్ ఎ సింగర్ వాజ్ అ 9 days వండర్ అంటే ఏదైనా కొంతకాలమే ఉంది అని చెప్పడానికి 9 days వండర్ అంటాం. కొద్ది కాలం మాత్రమే అది బాగుంది అని చెప్పి అంటే తన సక్సెస్ అనేది కొంతకాలమే ఉంది అంటే ఏ షార్ట్ లివ్డ్ సెన్సేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ ద ఆడిట్ రిపోర్ట్ షోస్ అనామలీస్ ద ఫినాన్స్ మేనేజర్ విల్ బీ బ్రాట్ టు బుక్. ఓకే, అంటే ఒక అఫీషియల్ బుక్లో ఏదైనా తప్పులు కనుక కనిపిస్తే ఈ ఫైనాన్స్ మేనేజరే రెస్పాన్సిబుల్ తీసుకుంటాడు అంటే హెల్డ్ అకౌంటబుల్ ఈయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది, ఈయనే పనిష్ చేయాల్సి ఉంటుంది. హీ నీడ్ టు హోల్డ్ ద రెస్పాన్సిబిలిటీ అని మనం ఇతని జవాబుదారీగా నిలబెడతాము అని చెప్తున్నాం. ఓకే, ప్రమోషన్ కాదు, రివార్డింగ్ కాదు, సపోర్టింగ్ కూడా కాదు, ఇతన్ని మనం రెస్పాన్సిబుల్గా, ఇతనే జవాబుదారీ, అందులో ఏమైనా తేడాలు వస్తాయి అన్నట్టు మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హ్యాస్ డెవలప్డ్ బై లీప్స్ అండ్ బౌండ్స్. ఓకే, సో లీప్స్ అండ్ బౌండ్స్ అంటే చాలా వేగంగా అభివృద్ధి చెందడం, వెరీ గ్రాడ్యువల్లీ కాదు, అట్ ఏ ర్యాపిడ్ పేస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. వెరీ ర్యాపిడ్లీ అంటే టెక్నాలజీ చాలా అద్భుతంగా ఎదిగిపోతుంది, అభివృద్ధి చెందుతుంది. టు అన్ఫేర్ మీన్స్ కాదు, ఇన్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ కాదు. ఓకే, నెక్స్ట్ ఎ థ్రెట్ ఆఫ్ ద పాండమిక్ ఈజ్ నాట్ జస్ట్ అ క్రై ఇన్ ద వైల్డర్నెస్. ఏ క్రై ఇన్ ద వైల్డర్నెస్ అంటే ఏమీ లేదండి, ఒక కైండ్ ఆఫ్ హెచ్చరిక, వార్నింగ్. ఓకే, అంటే ఎవరు పట్టించుకోరు కానీ ఇట్స్ ఎ వార్నింగ్, ఎవరు పట్టించుకోనటువంటి వార్నింగ్. అంటే
పాండమిక్ గురించి అందరూ చెప్తున్నా కూడా ఇది ఏమీ కేవలము ఈ పాండమిక్ థ్రెట్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఎ క్రై ఇన్ వైల్డర్నెస్. అంటే ఏదో ఎవరు పట్టించుకోకుండా ఉండాల్సినటువంటి వార్నింగ్ అయితే కాదు, ఇది సీరియస్గా ఉంది అని చెప్తున్నాం అనమాట. అంటే ఈ క్రై ఇన్ వైల్డర్నెస్ అంటే అన్ అన్హీడెడ్ వార్నింగ్. మనం పే హీడ్ టు అని ఒక చదివామంటే వినడం, జాగ్రత్తగా గ్రహించడం ఆ విషయాన్ని. అన్హీడెడ్ అంటే పట్టించుకోకుండా ఆ హెచ్చరికని ఉండడం అనమాట. ఓకే, సో ఈ థ్రెట్ ఆఫ్ పాండమిక్ ఈజ్ నాట్ జస్ట్ క్రై ఇన్ వైల్డ్నెస్, అట్లాంటి విషయం కాదు ఇది అంటున్నారు. నెక్స్ట్, హిస్ కామెంట్స్ కాస్ట్ ఎ స్లర్ అపాన్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ హిస్ మేనేజర్. సో ఆప్షన్స్: improved, damaged, redeemed, praised. సో హిస్ కామెంట్స్ కాస్ట్ a slur upon the integrity of the manager అంటే కాస్ట్ a slur upon అంటే బేసిక్గా ఎవరిదన్నా రెప్యుటేషన్ని మనము డ్యామేజ్ చేయడం. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డ్యామేజ్. సో డ్యామేజింగ్ సమ్వన్స్ మేనేజర్ యొక్క ఇంటిగ్రిటీని దెబ్బతీస్తుంది అని మనము చెప్తున్నాం అనమాట. అంటే అతని యొక్క కామెంట్స్ ఆ విధంగా ఉన్నాయి. నెక్స్ట్, షీ ఫెల్ట్ లైక్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అట్ హర్ న్యూ జాబ్. ఇది కూడా రిపీట్ అయింది. సో అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వడం అంటే ఏదైనా ఒక కొత్త ప్రదేశం, కొత్త సిచ్యువేషన్లో ఫీలింగ్ అన్కంఫర్టబుల్. సో అన్కంఫర్టబుల్ అండ్ రెస్ట్లెస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే తను అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది తన కొత్త జాబ్లో, కొత్త పరిస్థితుల్లో కొంచెం అసౌకర్యత అనేది రావడాన్ని మనం ఈ రకంగా ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అని చెప్తాం. ఓకే, సో విత్ దిస్ 138 idioms and phrases starting from 2029 to 25. This entire PDF with answers నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. యూ కెన్ డౌన్లోడ్. సో చాలామంది ప్రింటబుల్ వర్షన్ అడుగుతున్నారు, బట్ నాకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను పంపిస్తాను. బట్ మీరు యూ కెన్ ఆల్సో డూ ఇట్. నేను ఒక స్క్రీన్లో పెద్దగా చెప్పాలంటే ఒక పేజ్లో నేను ఒక క్వశ్చన్ని మాత్రమే చెప్పగలను. అందువల్ల నేను డైరెక్ట్గా అదే డాక్యుమెంట్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను అనమాట. సో మీరు కావాలంటే పీడిఎఫ్ని వర్డ్గా కన్వర్ట్ చేసుకొని అన్ని క్వశ్చన్స్ని ఒక దాంట్లో హార్డ్లీ ఒక 4 or 5 పేజెస్లో వచ్చేలాగా మీరు ప్రింట్అవుట్స్ అయితే తీసుకొని ఉంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.